महागणाधिपतये नमः। रंगवर्णांबरणे सौंदर्यश्रयां तन्नाकरुणे लक्ष्मी ध्यातवेदो भवावः। मामावह जातवेदो लक्ष्मीमोदगामिनी ध्यातवेदो भवावः। मामावह जातवेदो लक्ष्मीमोदगामिनी यस्यां निरञ्जनेयं पुरुषानहं यं वासय मे कुले आत्रांगरणे पुष्टिगणानां अन्तवा गणपतिं भवामहे। अविङ्कवीरनाम समस्तमस्तवं ज्येष्ठराजं ब्रह्मणां महागणाधिपतये नमः। ॐ तत्सवितो राहुणीमहे राजन्यज्ञाय राजन्यज्ञपते दैवेः तस्तरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जयन्नोऽस्तु द्रपदे विद्युत्स्पदे। ॐ शान्ति शान्ति शान्तिः। सहस्रदीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपात् नवोऽमिं विश्वतोरुक्त्वा अष्टदशाङ्गुलं पुरुष एवेदकं सर्वं शेषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो जायागुश्चा पुरुषः पादोः स्नेहावात्मः अतो शून्यग्रामतो दासनानसने अपि अस्मागणानाः त्वा मोर्तसमाप्तोऽस्तु सूर्यादीना नवानां ग्रहाणां अत्यन्त अनुकूलता अनि కొబ్బరిగా ఉడినానా అక్కడ స్వస్తిన ఇంద్రారుతస్య వాల్ స్వస్తిన పూషాస్వేదాః స్వస్తిన విష్ణునివహే ఓం ఘాతవే బుద్ధి విశ్వానో దుఃఖాజ దుఃఖాజవర్షి అగ్ని సంసాః ప్రణానోః మధునాత్రేణ పరిశుద్ధాశ్వ రక్తజనమేజ్యా సరేణాజ్య హోతా పంచాహాగ్నే ధ్రువం ప్రతిస్వ శోభగమాజిష్వ శోభితసుందరేవ నాగక్రమసానో వైష్ణవే విఘమాయంతాం ఆచార్యణాయ కన్యకుమారీమహే అన్నాదుర్యుక్తోదేహాదో ఓం తత్సత్యోరాహుణీమహే రాతం యజ్ఞపతయే दैवेः तस्तरस्तप्रपदेः विद्युतस्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहस्राक्ष सहस्रपात्
लक्ष्मी ध्यातवेदो वावः तामाभाजातवेदो लक्ष्मी मौतगामनी यस्यां वरणीं पूर्णयस्यां चन्द्रामृणे लक्ष्मी ध्यातवेदो वावः तामाभाजातवेदो लक्ष्मी मौतगामनी यस्यां वरणीं पुरुषः अदोमाभ्यास्तिनादत्रिमोदिनीं श्रीं भासयमेवले आध्राङ्गरणीं पुष्टिं मन्नान्नर्वारीं పాలెంలో కూడా చాలా బ్రహ్మాండంగా పేరు మంచి సౌకర్యం కల్పించారు. మళ్ళీ కూడా రావాలిగా.
ఆల్ ఆఫ్ యూ. ఈ రోజున ఈ శుభదినాన మీరందరూ మీ రాకతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ వచ్చిన ముఖ్య అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా జ్యోతి ప్రజ్వలనకి విజయవాడ డీసీపీ గారైన నక్కా సూర్యచంద్రరావు గారు, ఫౌండర్ చైర్మన్ ఎన్హెచ్ఎన్ అండ్ సేఫ్ మ్యాక్స్ సంస్థ, ఇద్దరు సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే నూకల లక్ష్మణ్ గారిని, బాలాజీ గారిని ఇద్దరిని సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాం. సాల్వెంట్ భాస్కర్ గారు రండి రండి. చందు జనార్దన్ గారిని, సిరి కొన్ని పూలైంది ఇద్దరు మీరిద్దరు పూలైంది. या पल्या बला पुष्पायाश पुष्पनी प्रसूतोत्रेणि वदावक्रमे ओम गणानान्त्वा गणपति నూకల రామకృష్ణ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సో చాలా సంతోషం మీ అందరూ ఇలా ఈ ఈవెంట్కి వచ్చినందుకు. సో చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చందు గారికి కంగ్రాచులేషన్స్. ఎంత మంచి ఫంక్షన్ హాల్ని ఈ రూరల్ విలేజెస్లో వాళ్ళకి అందించినందుకు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకు తెలిసి 10 గ్రామాల్లో ఇలాంటి ఫంక్షన్ హాల్ ఎక్కడా ఉండుండదు. సో అది ఐ థింక్ చందు గారు కట్టారు, కానీ ఇది ఎక్కువ మీ అందరికీ పెద్ద ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇందాక భాస్కర్ గారు మాట్లాడదని చెప్తున్నారు, ఇలాంటి ఫంక్షన్ హాల్ ఏలూరులో ఉంటే బాగుండు అంటున్నారు. కానీ చందు గారు ఏలూరులో ఉండే ఫంక్షన్ హాల్ ఈ అమ్మపాలు ఈ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరికి కూడా అవసరం అని అనుకుని ఇక్కడ ఇంత మంచి ఫంక్షన్ హాల్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఆల్ ది బెస్ట్. డీసీపీ గారైన నక్కా సూర్యచంద్రరావు గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం. అమ్మపాలెం తోటి నాకు 2001 నుంచి సంబంధం ఉంది. అమ్మపాలెంలో ఇటువంటి కళ్యాణ మండపం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఒక కార్పొరేట్ స్థాయిలో అన్నిటికన్నా ధీటుగా ఒక చిన్న పల్లెటూరులో దీన్ని కట్టడం, అది ఉన్న లక్ష్మణరావు గారికి
చెల్లింది. చందు పేరు నాకు గుర్తురాట్లే. ఆ, చాలా సంతోషం. ప్రతిరోజు నేను అమ్మపాలెం విజిట్ చేస్తుండేవాడిని. 2001లో సుమారు 2 years ఉన్నాను నేను ఇక్కడే ఎస్ఐగా ఉన్నప్పుడు. చాలా చక్కగా ఈ కళ్యాణ మండపం అనేది ఈ గ్రామస్తులకే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులకి అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నేటి కాలంలో ఇప్పుడు ఇళ్ల దగ్గర మ్యారేజెస్ చేసుకోవడం అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా కళ్యాణ మండపం వైపు చూస్తున్నాం. ఇది ఒక విధంగా సేవా కార్యక్రమం లాంటిది. ఒక పల్లెటూరులో మనం ఒక మంచి కళ్యాణ మండపం కట్టడం అనేది ఒక డబ్బు అనేది పక్కకు పెడితే ఒక మంచి సేవా కార్యక్రమంగా కూడా ఉంటుందని భావిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన పెద్దలు నోకల రామకృష్ణ గారికి, అలాగే మన చందు సాంబశివరావు గారికి, చందు జనార్దన్ గారికి, మన నోక బాలాజీ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ, అలాగే గ్రామస్తులకి అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. చందు సాంబశివరావు గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అందరికి నమస్కారం అండి. ముందుగా సిఎస్ ఫంక్షన్ హాల్ని విజువలైజ్ చేసి ఒక గ్రామంలో, చిన్న గ్రామంలో ఇంత పెద్ద హాల్ని, ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ని క్రియేట్ చేసినటువంటి సోదరులు చందు జోసెఫ్ తంబి గారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి మిత్ర బృందానికి అభినందన తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పెద్దలు నోకల రామకృష్ణ గారికి, అలాగే మన విజయవాడ డిసిపి గారు శ్రీ సూర్యచంద్ర గారికి, చందు జనార్దన్ గారికి, చందు రాధాకృష్ణ గారికి, నోకల బాలాజీ గారికి, లక్ష్మణ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలకి, చుట్టూ అనేక గ్రామాల నుంచి, కోడూరుపాడు నుంచి, మిగతా గ్రామాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అబ్దుల్ కలాం గారి కళ ఒకటి ఉండేదండి, మనందరూ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో అర్బనైజేషన్ పెరుగుతుంది, గ్రామాలను వదిలిపెట్టి అందరూ సిటీస్ వైపు నడుస్తున్నారు. అది హెల్దీ సిచ్యువేషన్ కాదు. మన ప్రజలు గ్రామాల్లో ఉండాలి. కాకపోతే గ్రామాల్లో కూడా అర్బన్ ఫెసిలిటీస్ ఉండాలని ఆయన కోరుకునేవాడు. దానికి రర్బన్ అని పేరు పెట్టాడు ఆయన. అంటే రూరల్ సెంటర్స్లో అర్బన్ ఎమ్యూనిటీస్ ఉండాలి. ఎమ్యూనిటీస్ అంటే ఏంటి? ఇలాంటి ఫంక్షన్ హాల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఇంకా ఉద్యోగాలు చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు, కంపెనీస్, మనం అన్ని కలిపి ఒకే చోట పెట్టేస్తే అందరం అక్కడికి వెళ్ళిపోతే గ్రామాలు దెబ్బతింటాయి కాబట్టి, దేశం దెబ్బతింటది కాబట్టి ఆయన దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు. అది ఆయన కళ. ఇవాళ జోసెఫ్ తంబి గారు ఆ కళని నెరవేర్చే దిశగానే ఒక అడుగు ముందుకు వేశారు. అందుకు మనం అభినందించాలి. అమ్మపాలెం చిన్న గ్రామం అయ్యి ఉండొచ్చు, కానీ దీని చుట్టూ ఉన్న 10 గ్రామాలకు కూడా ఇది ఉపయోగపడే ఫంక్షన్ హాల్. వాళ్ళు అనేక కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవచ్చు. కాబట్టి దూరం వెళ్ళాలి, నేను ఏలూరు వెళ్ళాలి, నేను విజయవాడ వెళ్ళాలి, అక్కడైతేనే పెళ్లి చేసుకోవాలనేది లేకుండా మనం ఇక్కడిక్కడే ఉండొచ్చు. ఇక్కడ దీన్ని అనేక రకాల కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు. ఒక రిసోర్స్ సెంటర్గా ఉపయోగించుకోవచ్చు. ఫంక్షన్స్ అనే కాదు, ఒక రిసోర్స్ సెంటర్గా కూడా ఉపయోగించుకోవచ్చు. పిల్లలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు. అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి అమ్మపాలెంలో మీరు క్రియేట్ చేసినటువంటి ఫంక్షన్ హాలు ఇది ఒక మంచి రిసోర్స్ సెంటర్గా ఇవాల్వ్ కావాలని, అభివృద్ధి చెందాలని మీరందరూ దీన్ని ప్రోత్సహించి, దీన్ని సపోర్ట్ చేస్తూ మన చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు ఉపయోగపడే విధంగా దీన్ని నడుపుకోవాలని చెప్పేసి ఆశిస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు జోసెఫ్ తంబి గారికి, మీరందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అలాగే ఆల్ ఇండియా కాపు జాగృతి ప్రెసిడెంట్ గారైన చందు జనార్దన్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ అమ్మా. ఈ ఫంక్షన్ హాల్ నిర్మించిన సోదరులు చందు జేమ్స్ గారికి, జోసఫ్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు, వేదిక మీద ఉన్న సూర్యచంద్రరావు గారు, సాంబశివరావు గారు, రామకృష్ణ గారు, లక్ష్మణ్ గారు, బాలాజీ గారు, రాధా గారు, అదేవిధంగా కార్యక్రమానికి వచ్చిన సోదరులు అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వేదిక మీద స్వశక్తితో
ఎదిగి మనకి ఆదర్శవంతంగా నిలిచిన వ్యక్తులంతా కూడా వేదిక మీద ఉన్నారు. అదే వాటిలో ఈ గ్రామీణ ప్రాంతంలో కూడా అర్బన్ స్థాయిలో నిర్మాణాలు జరగాలని ఏదైతే చందు సాంబశివరావు గారు సోదరులు చెప్పారో దానికి తగ్గట్టుగా మన చందు గారు ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయటం, స్వశక్తితో వెలిగి ఎదిగి తాను తన గ్రామంలో ఆ ఏర్పాట్లతో ఇంత పెద్ద నిర్మాణాన్ని మీ అందరి కోసం నిర్మించినందుకు సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జోసఫ్ చందు తమ్ముడు గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, గౌరవనీయుల అతిథులకు అందరికీ, స్టేజ్ ఉన్న అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా సిఎస్ ఫంక్షన్ హాల్ అంటే చాలా మందికి కొన్ని అర్థం కాదు. సిఎస్ అంటే మా బాబు పాప చైతన్య సిరిచందన సిఎస్. నెక్స్ట్ మా ఫాదర్ చందు సత్యనారాయణ. ఓకే, దాని బైదవే నా ఏలూరు యూజువల్గా నా అందరూ చందు అంటారు. చందు, సీరో చందు, స్వాతి మా మిసెస్ స్వాతి సిఎస్. అలా 3 జనరేషన్ని కంపేర్ చేసి చేసింది అనమాట సిఎస్ ఫంక్షన్ హాల్ అనేది. ఇది మీరందరూ కూడా మన చుట్టుపక్కల ఉన్న విలేజ్ అందరికి కూడా పూర్ పీపుల్ కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మా చైర్మన్ గారు కూడా సపోర్ట్ కూడా కొంత ఉంది నాకు. ఆ ఎన్ఆర్కే ఫౌండేషన్ అని దాంతో కూడా సపోర్ట్తో మేము చేస్తున్నాము. ఓకే, మీ అందరు దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అతిథులందరికీ చిరు సత్కారం అండి. అలాగే శ్రీ నూకల రామకృష్ణ గారిని విజయవాడ డీసీపీ నక్కా సూర్యచంద్రరావు గారికి షాల్వా మొమెంటోతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము. డీసీపీ నక్కా సూర్యచంద్రరావు గారికి షాల్వా మొమెంటోతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము. మీకేస్తారండి మీరు. యోవనితాం బ్రహ్మణా వేదార్థాం పరీం బ్రహ్మచ బ్రహ్మాచార్యాందదో యోగదే దేవనయతే బ్రాహ్మణముద్ధరే సర్వదేవతా నవో భవతి జాయమానోన్న భాగం దేవేభ్యో చంద్రమాదీర్ఘమాయు విచ్ఛిన్నయా భవంత్యా భవంత్యా సమానం భోక్తాయ పురుషవేంగే సగామ్యాం సంకల్పసిద్ధిరస్తు. చంద్రశేఖరరావు గారిని నక్కా సూర్యచంద్రరావు గారిని షాల్వా మొమెంటోతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. నవో భవతి జాయమానోన్న భాగం దేవేభ్యో చంద్రమాదీర్ఘమాయు విచ్ఛిన్నయా భవంత్యా భవంత్యా సదాయుష్మాన్ భవ. ఇప్పుడు నూకల రామకృష్ణ గారికి జోసఫ్ చందు తంబి వారి దంపతులు ఇద్దరిని షాల్వా మొమెంట్. నమో భవతి జాయమానోన్న భాగం దేవేభ్యో చంద్రమాదీర్ఘమాయు విచ్ఛిన్నయా భవంత్యా భవంత్యా ఇప్పుడు అతన్ గారికి నూకల బాలాజీ గారిని షాల్వా మొమెంటోతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. టాపీ మేస్త్రి గారు శ్రీనివాస్ గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీనివాస్ గారు కృతి చెందిందంటే టాపీ మేస్త్రి గారు అయిన శ్రీనివాస్ గారికి హార్దిక శుభాకాంక్షలు. వారికి శ్రీ నూకల రామకృష్ణ గారిని అలాగే డీసీపీ సూర్యచంద్రరావు గారిని ఇద్దరిని సంయుక్తంగా షాల్వా మొమెంటో ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం.
ఈ రోజున ఈ సభకు విచ్చేసిన పెద్దలందరికీ అలాగే ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ సభను జయప్రదం చేసినందుకు. ఎవరైనా స్వచ్ఛందంగా మాట్లాడతాను అంటే 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము గ్రామ ప్రజలు. ఇప్పుడు చందు సాంబశివరావు గారు, అలాగే డీసీపీ సూర్యచంద్రరావు గారు, అలాగే చందు జనార్దన్ గారు, చందు రాధాకృష్ణ గారు అందరూ సంయుక్తంగా కలిసి జోసఫ్ చందు తప్పి దంపతులిద్దరికీ శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. చంద్ర సిరి సిరిరా నమో నమో భూతి రాజమానోన్నా భాగం దేవేభ్యో చంద్రమాదిత్యమాయు విద్యున్నయాః భవంత్యా శతమానం భవతాయ పురుషదేంద్రే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి స్వకామ్యాత సంకల్ప సిద్ధిరస్తు. నమో నమో భూతి రాజమానోన్నా భాగం దేవేభ్యో చంద్రమాదిత్యమాయు శతమానం భవతాయ సంకల్ప Claro,